అప్పుడు ఉంటామట. ఎప్పుడు? మేలు చేయ నేర్చుకున్నప్పుడు, అందరినీ శత్రువులను సహితము ప్రేమించడం నేర్చుకున్నప్పుడు, కలిగి ఉన్న దాంట్లో ఇతరులకి ఇవ్వగలిగినప్పుడు, దేవునికి అలా చేసినప్పుడట దేవుని యొక్క కుమారులముగా, కుమార్తెలుగా అనిపించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా అక్కడ రాయబడిన మాట, ఆయన దుష్టులకును, చెప్పండి, కృతజ్ఞత లేని వారికి ఉపకారి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారికి ఆయన ఉపకారి అయి ఉన్నాడు. దుష్టులకు కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఈ రోజున ఆయన మంచి వారినే ప్రేమించుకుంటూ, మంచి వారికే సహాయం చేస్తూ, మంచి వారినే లేవనెత్తుతూ వెళ్తే దుష్టులు ఈ రోజు ఎలా ఉంటారా? చెప్పాలంటే మంచి వారి కంటే ఎవరు బాగున్నారో తెలుసా? దుష్టులే బాగున్నారు. ఎందుకని? దేవుడు అంటున్నాడు, దుష్టులకి కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.